హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది ఉగాదికి ముందు తీసిన వీడియోస్ అండి. ఉగాదికి అంటే డీప్ క్లీనింగ్ కంపల్సరీ చేసుకోవాలి కదా, అందులోకి కొత్త సంవత్సరం. అందుకని ఇంక బెడ్రూమ్లో అయితే ముందు క్లీనింగ్ మొదలు పెట్టేసానండి. ఇక్కడ విండోస్ అయితే తుడుస్తున్నాను. క్లాత్ పెట్టి ముందు తుడిచేసిన తర్వాత కొంచెం లైట్గా ఆయిల్ అప్లై చేసిన క్లాత్తో తుడిచేస్తే నీట్గా రస్ట్ పట్టకుండా ఉంటాయి. ఇంకా విండోస్ కూడా తుడిచేసేసానండి. డోర్లు ఆ ఎరికల్లో ఉండేది టూత్ పేస్ట్ ఇచ్చుకుని తుడిచేస్తే నీట్గా వచ్చేస్తుందండి. డస్ట్ ఏమీ ఉండదు. ఇంకా ఆదివారం అనేది బెడ్రూమ్లు అలాగే హాల్ అయితే ఆల్మోస్ట్ క్లీనింగ్ అయిపోయినాయండి. సోమవారం అయితే ఇంకా సోమవారం ఒక్కరోజే కిచెన్ పని ఎక్కువ ఉంటుందని సోమవారం పెట్టుకున్నాను అనమాట. ఇంకా సోమవారం సన్ సైడ్ పైన ఉన్నాయన్నీ కొన్ని పెట్టుకుంటానండి, పైన సిల్వర్వి అవన్నీ తీసేసి వాష్ చేస్తాను. ఇంకా కిరాణా డబ్బాలు కూడా తీసి శుభ్రంగా కడిగేసి బయట అయితే వాడేసాను. అందులో కొన్ని డబ్బాలు పోయినవి ఉంటే తీసానులేండి. ఇంక చూసారా కౌంటర్ టాప్ ఎంత మెస్సీగా ఉందో. ఇంక డీప్ క్లీనింగ్ అంటే అంతే కదండి, అంతే మెస్సీగా ఉంటుంది. ఇంక ఈవినింగ్కి నాకు డీప్ క్లీనింగ్ పని అయిపోయిందండి. కిచెన్ కూడా ఇంకా ఈవినింగ్ ఇదిగోండి ఇలా కలర్ శుద్ధ ముక్కలతో ముగ్గులు అయితే వేస్తాను. మార్నింగ్ నాకు అవ్వదండి, కోళ్ళు ఒకటి ఉంటాయి కదా, హడావిడిగా ఉంటుందనేసి ఈవినింగే వేసేసుకున్నాను అనమాట. సోమవారం ఈవినింగ్ మళ్ళీ అమ్మ వాళ్ళు సోమవారం మార్నింగ్ కొన్ని ఐటమ్స్ అయితే ఇచ్చారండి. ఇంకా అవి ఈవినింగ్కి వచ్చేసాయి. ఇంకేమేమి పంపించారనేది చూపిస్తున్నాను, చూసేయండి. గొట్టం కాజాలు, అచ్చు బెల్లం, అలాగే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చిన్న కొల్లేరు తీర్థం జరిగితే అక్కడికి వెళ్ళారండి. దానిలో కొజ్జర పళ్ళు, క్లిప్పులు, స్టిక్కర్ ప్యాకెట్లు, నెయిల్ పాలిష్, అలాగే గవ్వల చెక్క, కూర తీసుకునేది, ఇంకా దిష్టి ఆంజనేయ స్వామిది కూడా పంపించిందండి. కొత్త సంవత్సరం కదా, అందుకని ఆంజనేయ స్వామి ఫోటో కూడా పంపించింది, అంటే వేలాడి కట్టుకునేది. ఇంకా బీరకాయలవి చెక్కుకునే బేటరు, స్టిక్కర్స్ ఇవన్నీ అయితే కొల్లేరు తీర్థం నుంచి అయితే పంపించిందండి. మా నగరం ఫేమస్ కాస్తాలు కూడా పంపించింది, గవ్వల చెక్క ఇవన్నీ అయితే పంపించిందండి. ఇంకా తీర్థంలో కొజ్జరపల్లి అనేది కామన్ కదా, జీళ్ళు అనేది, అవి జీళ్ళు అయితే పంపించలేదు కానీ కొజ్జరపల్లి అయితే పంపించిందండి. అలాగే చెరుకు పానకం, దెబ్బ రొట్టెలో చెరుకు పానకం వేసుకుని తింటారు కదా, అది ఒకటి బాటిల్ ఒకటి పంపించారు నాన్న. అలాగే గుమ్మడి వడియాలు ఇవన్నీ పంపించిందండి. ఇంకా పూర్ణం చేసుకుంటానికి పూర్ణం, అలాగే కొబ్బరి నవ్జు కూడా చేసి పంపింది. కొబ్బరి నవ్జు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా ఇదిగోండి కిచెన్ అయితే ఎలా సర్దుకున్నాను అనేది చూపిస్తాను, చూసేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి. నేను ఎలా సర్దాను అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నీట్గా సర్దానా లేదా అనేది. ఇంకా పైన సన్సైడ్ పైన కూడా నీట్గా సర్దేసేసానండి, తుడిచేసాను మొత్తం అంతా. ఇంక సర్దేసేసిన తర్వాత ఇదిగోండి ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేస్తాను. ఇదండి వీడియో. నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.